ఈ 4 పాటలకి 75 కోట్లు ఖర్చయింది. అసలు మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ 450 కోట్లు. అందులో కేవలం ఈ 4 పాటల కోసమే 75 కోట్ల ఖర్చు అయితే అయింది. తెలిసిందే కదా, డైరెక్టర్ శంకర్ గారి సినిమాలో పాటలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ గేమ్ చేంజర్ సినిమాలో ఆ సాంగ్స్ కి బడ్జెట్ కొంచెం పెరిగిందనే చెప్పాలి. అసలు ఆ పాటలకు పెట్టిన 75 కోట్లతో ఇంకొక సినిమా తీయొచ్చు మనం. అసలు ఆ పాటలు ఏంటి, ఎందుకు అంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ సినిమాలో సాంగ్స్, అందులో నెంబర్ 1 జరగండి జరగండి. ఈ పాటకి 70 అడుగుల విలేజ్ సెట్ వేసి మరి 600 మంది డాన్సర్స్ తో ఈ పాటని షూట్ చేశారంట. ఈ పాటకి 23 కోట్ల ఖర్చు అయింది. నెంబర్ 2 రా మచ్చా మచ్చా. ఈ పాట కోసం 1000 మంది ఫోక్ డాన్సర్స్ తో షూట్ చేశారు 15 కోట్ల ఖర్చు చేసి. థర్డ్ సాంగ్ నానా హైరానా. ఈ పాట కోసం న్యూజిలాండ్ వెళ్ళి ఇన్ఫ్రారెడ్ అనే ఒక కాస్ట్లీ కెమెరాని యూజ్ చేశారు. అందుకు ఈ పాట కోసం 18 కోట్ల ఖర్చు అయితే అయింది. నెంబర్ 4 దోప్ సాంగ్. ఈ పాట కోసం 100 మంది రష్యన్ డాన్సర్స్ తో 3 సెట్లు వేశారు. ఈ పాటకైన ఖర్చు 20 కోట్లు. టోటల్ గా ఈ 4 పాటలకైన ఖర్చు 75 కోట్లు. ఈ 75 కోట్లలో సగం బడ్జెట్ తోటే ఒకానొక టైంలో రాజమౌళి గారు మగధీర సినిమా తీశారు. మగధీర సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎందుకు శంకర్ గారు ఇంత ఖర్చు చేసి మరి పాటలు తీస్తారు? ఖర్చు చేసే సినిమా ఫ్లాప్ అయింది, కానీ ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి లాస్ అయితే రాలేదు. బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారి వల్ల పెట్టిన పెట్టుబడి మొత్తం రిటర్న్ వచ్చింది. ఒప్పుకుంటా, ఒకానొక టైంలో శంకర్ గారు కూడా నెంబర్ 1 డైరెక్టరే. ఆ సినిమాలలో కూడా కాస్ట్లీ పాటలు ఉన్నాయి, కానీ సినిమా స్టోరీ కంటెంట్ బాగుండేది. కానీ ఇప్పుడు పాటలు బాగుంటున్నాయి కానీ కంటెంట్ బాగుంటలేదు. అసలు మిస్టేక్ ఎక్కడ అవుతుంది? శంకర్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి.